హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందన్నమాట. సో ఏంటనేది వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీరికి ఈసారి చిలకపచ్చ రంగు చీరలు అనేది ఇవ్వబోతున్నారు. ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎలాంటి క్వాలిటీ ఉంటుంది, సో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. క్లియర్గా చూసి తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఉచితంగా చీరల పంపిణీ పథకాన్ని ఏడాది కోసం అంటే కొనసాగించాలని చెప్పేసి గతంలో వేరే రకంగా డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు వేరే రకమైన డిజైన్, కలర్ కూడా చేంజ్ చేశారు. ఇక మొత్తానికి ఇక్కడ వచ్చేసి పథకానికి సంబంధించి ఈసారి కొత్త రంగు డిజైన్లతో చీరలు తయారు కానున్నాయన్నమాట. గతంలో నీలిరంగు చీరలు అనేది మనకు అందించారు కదా, ఇప్పుడు వాటి స్థానంలో ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేసిందనమాట. సెర్పు టెస్కో కోటి చీరలకు సంబంధించి తయారీ కోసం 450 కోట్లు ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో ఈసారి చీరలు అనేది చేంజ్ అయినాయన్నమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా గత ఏడాది 86 లక్షల మందికి చీరలు అనేది తయారు చేయించి నవంబరు 19 తారీఖున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ అనేది చేపట్టడం జరిగింది. చాలామంది అయితే తీసుకున్నారు అన్నమాట. అయితే ఏటా ఒకటే రంగు కాకుండా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేసినట్లు చెప్తున్నారు. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్పు మెప్మా సిఓ ఇక అదేవిధంగా పలు నమూనాలను కూడా సిద్ధం చేయించారనమాట. వీటిలో చిలకపచ్చ రంగు, ఎరుపు, అదేవిధంగా జరీ డిజైన్లు గల చీరలను చిలకపచ్చ రంగు, అదేవిధంగా బార్డర్ కావచ్చు జరీ డిజైన్లతో ఎరుపు ఈ చీరలకు సంబంధించి ఇవ్వనున్నారనమాట. ఇక గతంలో మాదిరిగా విడివిడిగా కాకుండా ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి అయితే పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందులో టెస్కో సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, అదేవిధంగా పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హన్మకొండలో జిల్లాలో సుమారు 11 ప్రాంతాల్లో నేత కార్మికులకు ఈ పనులు అనేది అప్పగించడం అయితే జరిగిందని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి ఈసారి కొత్తగా డిజైన్లు అనేది ఇవ్వనున్నట్టు ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో చాలామంది తీసుకున్న జరిగింది కదా, సేమ్ అదే ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. కొత్త మార్పులు అయితే చేశారనమాట.